మనమే సాధించడానికి మొదటి అడిగేస్తే దేవుడు జయమిస్తాడు. మనమే విశ్వాసాన్ని ప్రయోగిస్తే దేవుడు దాన్ని వృద్ధి పొందిస్తాడు. ఏదైనా సరే మనమే మోకరిస్తే దేవుడు బంధించగలడు, విడిపించగలడు. విశ్వాసాన్ని నువ్వు ప్రయోగించకుండా దేవుడు కదలటానికి లేదు. దేవుడు కదలడు. నీ జీవితంలో కానీ నీ ద్వారా కానీ దేవుడు కార్యాలు చేయాలి అంటే ముందు విశ్వాసాన్ని నువ్వు ప్రయోగించాలి. నువ్వే ప్రయోగించాలి. దీన్ని బైబిల్లో చూపిస్తాను మీకు. యోహాను సువార్త ప్రాక్టికల్గా చేసి చూపించాడు యేసయ్య. అదొక్కటి చూడండి దయచేసి. 6వ అధ్యాయము చదువు నాన్న. యోహాను సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగాను. గాని ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను. ఒక మాట ఇక్కడ ఇలా రాసుంది. ఫిలిప్తో అన్నాడు, ఇంతమంది ఉన్నారు, వీళ్ళకి ఎట్లా చేద్దాం ఫిలిప్పు అన్నాడు. యోహాను అది రాశాడు. మత్తయి, మార్కు వీళ్ళు ఇంక వేరే విషయాలు రాశారు. అంటే ఆ సందర్భంలో ప్రభు అన్న మాటలన్నీ ఒకళ్ళే రాయిలా. ఒక ఆయన ఒక మాట రాశాడు, ఇంకొక ఆయన ఏం రాశాడు తెలుసా? మీరే వారికి భోజనము పెట్టుడి అని యేసయ్య అన్నాడని రాశాడు. ఫిలిప్పును అడిగాడనే యోహాను రాశాడు. ఇంకొక దైవజనుడు ఏం రాశాడంటే మీరే వారికి భోజనం పెట్టుడి అని యేసయ్య అన్నాడని రాశాడు. నిజమే, ఆ మాట కూడా అన్నాడు. మీరే వారికి భోజనం పెట్టండి అని ప్రభు అన్నప్పుడు ఆంధ్రేయ పోయి ఏం చేశాడు తెలుసా? వెతకటం మొదలుపెట్టాడు. ఎట్లా చేయాలి, ఇంతమందికి మేం భోజనం పెట్టేది ఏంది, ఎట్లా సాధ్యమైద్ది అని ఆలోచించి ఏదో ఒకటి ముందు ఒక అడుగు వేద్దామని చుట్టూ చూస్తామంటే ఒక చిన్నోడు వచ్చాడు. యేసయ్య అడిగాడుగా, నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. అవునా నాన్న? సరే రారా అని ఆ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి అయ్యి ఎక్కడ. కానీ ఆ కొంచెమే తీసుకెళ్ళి ఆంధ్రయ్య యేసయ్య ముందు విశ్వాసాన్ని ప్రయోగించాడు. మీరే భోజనం పెట్టండి అని ప్రభు చెప్పాడు కదా. భోజనం పెట్టడానికి ఆంధ్రయ్య సిద్ధపడ్డాడు. అయితే 5 రొట్టెలు 2 చేపలు ఆ పిల్లవాడి ద్వారా. ఇక్కడ పిల్లవాడు మాత్రమే కదా, ఆంధ్రయ్యని కూడా గుర్తు చేసుకోవాలి మనం. ఎందుకంటే ఆ బుడ్డోని తీసుకొచ్చిన ఆయనే. మరి ఇద్దరు మాట్లాడుకున్నారో లేకపోతే వాడే వచ్చి ఇచ్చాడో క్లియర్గా రాయలేదు. కానీ ఆంధ్రయ్య అయితే ఆ చిన్నవాడిని తీసుకొని ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు, ఈ చిన్నవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, కానీ ఇంతమంది ప్రజలకి ఇవి ఏమాత్రం అన్నాడు. నువ్వు నేను చెప్పిన పని చేసావా లేదా అన్నదే నా పాయింట్. ఇక్కడ విశ్వాసాన్ని ప్రయోగించావా లేదా అన్నదే పాయింట్. ప్రయోగించావు, సక్సెస్. మీరు భోజనం పెట్టనన్నా ఇదిగో ఇది ఉందని తెచ్చావు. దా దా ఆ కొంచెమే తీసుకొని కృతజ్ఞతలు చెప్పి 5,000 మందికి ఆంధ్రయ్య తీసుకొచ్చిన దానిలోనే పంచాడా లేకపోతే ఇంకెక్కడి నుంచన్నా తెప్పించాడా? మతిపోయే విషయం కదా ఇది. ఆంధ్రయ్య ప్రయోగించిన ఆ కొద్దిపాటి విశ్వాసాన్ని డెవలప్ చేసి అందరి కడుపులో నింపి ఇంకా మిగిలేటట్టు చేశాడు. అందుకే ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండలు కూడా పెకలించగలవు అన్నాడు. అందుకు ఆంధ్రయ్య తీసుకొచ్చిన ఏ పంచాడా, బయట నుంచి ఎక్కడన్నా తెచ్చాడా? ఇక అదే పెరుగుతుంది. మీరు ఊహించండి, 5 రొట్టెలు 2 చేపలే 5,000 మందికి ఆహారం కావాలి. 5,000 మందికి ఆహారం కావాలి అంటే ఆ ఆహారం మొత్తాన్ని రాసిపోతే ఒక కొండ కాదా? ఈ 5 రొట్టెలు 2 చేపలే ఒక కొండ అయిపోయింది. అంటే మన విశ్వాసంతో కొండల్ని తరగదీయగలం, మన విశ్వాసంతో అణువుల్ని కొండలు కూడా చేయగలం.
దేవునికి మహిమ కలుగును గాక. మన విశ్వాసంతో కొండల్ని కరగదీయగలం మనం ప్రయోగిస్తే. అదేవిధంగా మన విశ్వాసంతో అణువంత వాటిని కొండలుగా కూడా చేయగలం. అయ్యలారా, అర్థమవుతుందా? అయితే దీనికి కూడా మనం విశ్వాసం ప్రయోగించిన దాకా ఆయన చూస్తూ ఉంటాడు. విశ్వాసం ప్రయోగించామా, సీన్లోకి ఎంటర్ అవుతాడు. రాజాపేటలో కూటం పెడదాం అని నేనంటే అందరూ తెల్లముఖం వేసుకొని చూశారు. ఆడికి ఎవరు వస్తారన్నా అని. అంటే డైరెక్ట్గా నన్ను అలా అనే దమ్ము లేకపోయినా దమ్ము వాళ్ళ ముఖంలో కనపడింది నాకు ఆ ప్రశ్న. పిచ్చి పిచ్చి నిర్ణయాలని చేస్తుంటాడు. అయినా సరే నాకున్న దానిలో మరి ఇక్కడ పెడితేనేమో వాడేమో 10 ఎకరాలు ఇచ్చినోడు ఏం మాట్లాడలేదు, కానీ ఎకరన్నర ఉన్నోడేమో ఎచ్చులు పడ్డాడు, బూతులు తిట్టాడు. ఎవడేమన్నాడా అన్నాడు. వాడిది కాబట్టేగా. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు నివాస స్థలములు గలవు, కానీ మనుష్య కుమారునికి తల వాల్చుకునే స్థలము లేదు. రోడ్డు మీద పోయేటప్పుడల్లా పెద్ద పెద్ద కంపెనీలు దాని చుట్టూ కాంపౌండ్ చూసి ఏసైనా అడిగేవాడిని, వీళ్ళు చేసే పనికి మాలిన పనులకేమో ఎకరాలా, నీ పరిచర్యకేమో లోకులను అడుక్కోవాలా? మరి ఎందుకు రాయించావు బైబిల్లో సర్వభూమి నాదే కానీ? సర్వభూమి నీదైతే మరి మాకేది? దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్వభూమి నీదైతే మాకేది మరి? నా దేవుడు దాన్ని విన్నాడు. ఏ సంవత్సరం అయితే ఇక్కడ దూషణ జరిగిందో మరో సంవత్సరానికి అక్కడ ల్యాండ్ తీసుకుని విశ్వాస ప్రయోగం అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఎచ్చుల కోసం కాదు అక్కాయ్, బిల్డప్ కోసం కాదు, మీకు ఉదాహరణగా. కూటాలు అక్కడ పెట్టాల్సిందే. పదండి పని చేద్దాం. నాకున్న కొంచెంలో, నాకున్న విశ్వాసంలో నేను విశ్వాసాన్ని ప్రయోగించా. సీన్లో కేసయ్య వచ్చాడో రాలేదో మీరే చెప్పాలి. వచ్చాడా రాలేదా? ఏంద్రా నువ్వు అంత దూరంలో పెట్టి పెద్ద పెద్ద కొండలకేస్తుంటే నేనేం వస్తాను అనుకున్నా ఏంది అన్నాడా? నువ్వు కొండలకేస్తావో, బండ్లకేస్తావో, గుండ్లకేస్తావో ఎయిరా, నీకు దమ్ము నువ్వు ఎంత ప్రయోగం చేయగలవో అక్కడ నేను ఎంటర్ అవుతా. ఎందుకంటే అదంతా నా నిమిత్తం, ప్రజల నిమిత్తం నువ్వు ఆలోచిస్తున్నావు కనుక నేను నీకు తోడై ఉంటా. పద. ఎంత కార్యం చేశాడు. ఇప్పుడు ఆ స్థలం పడుతుందా కూటాలకి? ఎంతమంది సాక్ష్యం ఇస్తారు? లేదు అక్కడేగా. ఇప్పుడు మళ్ళా చుట్టుపక్కల దేవుడు వాళ్ళ హృదయాలను కదిలించి వాళ్ళు ఇవ్వాలి, ఇంకా విస్తరించాలి. ఇంత చేసినోడు అది చేయడా? సర్వభూమి నీదా? ఇస్తాడు. 100 అయినా ఇస్తాడు, 200 అయినా ఇస్తాడు. మీకు ధైర్యం చాలదేమో, నాకు వచ్చిద్ది ధైర్యం. ఎందుకంటే అనుభవించాక 6 అడుగులు వెడల్పు 11 అడుగుల పొడవున్న గది. నేను వండుకుంటే తలా కాళ్ళు అంత ఆ గోడకి ఈ గోడకి, అంత చిన్న గదిలో పనిని మొదలుపెట్టి ఇంత చేసిన దేవుడు చేయడా? అయితే ఇక్కడ మెచ్యూర్డ్గా మనం ఒక అడుగేయాలి. ఏంటంటే విశ్వాసాన్ని మనం ప్రయోగించాలి. మన విశ్వాసాన్ని ప్రయోగించేంత వరకు దేవుడు మౌనంగా ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే విశ్వాసాన్ని ప్రయోగిస్తావు అప్పుడు సీన్లోకి ఎంటర్ అవుతాడు. అందుకే దేవుని కొరకు గొప్ప వాటిని ఆశించు, దేవుని కొరకు గొప్ప వాటిని సాధించు, దేవుని కొరకు గొప్ప వాటిని ప్రయత్నించు. విజయం నీదే. దేవుని కొరకు గొప్ప వాటిని ఆశించు, దేవుని కొరకు గొప్ప వాటిని సాధించడానికి ప్రయత్నించు. విజయం నీదే. ఇప్పుడు విశ్వాసాన్ని నేను ప్రయోగించకుండా, ఇక్కడికి అడుగేయకుండా శాంతినగర్లో కూర్చొని అక్కడే కూర్చున్నట్టయితే ఇప్పటికక్కడే ఉండేవాడిని. మొదటి అడుగు ఇక్కడికి వేసాను, ఇక్కడ నుంచి ఇప్పుడు 3వ అడుగు 1, 2,
ఎన్ని కిలోమీటర్లు? 6 7 ఉంటుంది. కరెక్ట్గా 7 కిలోమీటర్లు అనుకోండి, ఆడేసాం అడుగు. ఆయనే చూసుకున్నాడు. బిడ్డలారా, ఎదిగిన వాళ్ళంగా, స్వేచ్ఛాపరులంగా, అంటే దేవుడు మనకు స్వాతంత్ర్యం ఇచ్చాడు. ఆ స్వాతంత్ర్యాన్ని వినియోగించుకొని మనంతట మనమే తప్పు మానుకోవాలి. మనంతట మనమే దేవుని ఘనకార్యాలకు పూనుకోవాలి. నువ్వు పూనుకో, దేవుడు నీ పక్షాన ఉంటాడు. నువ్వు మొదలుపెట్టు, ఆయన నీ పక్క నుండి నీకు జయమిస్తాడు. నువ్వు విశ్వాసాన్ని ప్రయోగించకుండా, దేవుడు ఎంత శక్తివంతుడైనా సరే, పడవలో కూర్చున్నారు. పేతురేమో నీళ్ళ మీద దిగి విశ్వాసాన్ని ప్రయోగించాడు. పడవలో కూర్చున్న వాళ్ళు నడిచారా? పేతురు నడిచాడా? మునిగినా మళ్ళా తిరిగి లేవనెత్తి మరి నడిపించాడుగా. విశ్వాసాన్ని ప్రయోగించిన వాడిని అన్యాయం చేశాడా? చేయలా. కార్యాన్ని నెరవేర్చాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాగా వినండి. అలాగున నీవు కూడా, నేను కూడా, మనం అందరం కూడా విశ్వాసాన్ని ప్రయోగించాలి. ఎదిగిన వాళ్ళంగా మన నుంచి అది ఆశిస్తాడు మన పరలోక తండ్రి. అందుకే ప్రారంభం నుంచి ముగింపు దాకా విశ్వసించు, 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 విశ్వసించు. ఈ 2 విషయాల్లోనే కాదు, ఇక ఏ విషయంలోనైనా సరే ముందు అడుగు వేయాల్సింది నువ్వే. ఏ విషయంలోనైనా సరే సమాజాన్ని ఉద్ధరించాలి, నీకు ఆశ ఉంది, అడుగు నువ్వు వేయి. ఎలా ఉద్ధరించాలో దారి నీకు చూపించి నీకు ఆ గెలిపిస్తాడు ఆయన. 10 మందికి అన్నం పెట్టాలి, ఆశ నీకుంది. నీకున్న ఆశతో ముందు ఒక అడుగేయి, అందులోని 10 మందికి అన్నం పెట్టే శక్తి నీకు వచ్చేటట్టు చేస్తాడు. జాబు నేను వెతుక్కోవటం కాదు, 10 మందికి జాబ్ ఇచ్చే పొజిషన్ నాకు ఉండాలి. ఆశ ఉందా? అట్లయితే ముందు ఒక అడుగు వేయి, చిన్నదానిలోనే వేయి. అంటే 5,000 మందికి 5 రొట్టెలు తెచ్చినట్టు వేయి. 5,000 ఎక్కడ, 5 రొట్టెలు ఎక్కడ? కానీ ఈ 5 రొట్టెలే 5,000 కడుపు నింపింది. దేవా, నా ఒక్కదాని కడుపు, నా ఒక్కడి కడుపు నింపుకోవటానికి కాదయ్యా, ఈ చేత్తో 10 మందికి జీతాలు ఇవ్వాలి, ఈ చేత్తో 10 మందికి అన్నం పెట్టాలి, ఈ చేత్తో 10 కుటుంబాలు పచ్చగా కళ్ళకళ్ళాడుతుంటే చూడాలి. నా ఆశ తండ్రి, నా ఆశ. నన్ను ఆశపడు. దానికోసం ముందు ఒక అడుగు నీకున్న దానిలో నువ్వు వేయి. దేవుడు చేసే కార్యం ఏందో నువ్వు చూస్తావు. ఏమైనా అర్థమవుతుందా? అర్థం కాకపోయినా చేయగలిగింది ఏం లేదు. అర్థం కాకుండా ఎందుకు ఉంటుంది? నేను తమిళం మాట్లాడుతున్నానా? తెలుగేగా మాట్లాడుతుంది. మనమే మానటానికి మొదట అడిగేస్తే దేవుడు జయమిస్తాడు. ఆ మనమే సాధించడానికి మొదట అడిగేస్తే దేవుడు జయమిస్తాడు. ఆ మనమే విశ్వాసాన్ని ప్రయోగిస్తే దేవుడు దాన్ని వృద్ధి పొందిస్తాడు. ఏదైనా సరే మనమే మోకరిస్తే దేవుడు బంధించగలడు, విడిపించగలడు. ఇప్పుడు దేవుడు కదలటానికి ముందు మనం ఏం చేయాలా? ముందు మనం మోకరించాలా, అప్పుడు దేవుడు కదులుతాడు. ఇది దేవుడు మన నుంచి ఆశిస్తున్నది. ఇక్కడ మనంతట మనమే స్పందించాలి. ఆయన బలవంతం పెట్టడం. కానీ కొంతమంది అనుకుంటారు, దేవుడు స్పందించాలంటే శాలేమన లాంటి వాళ్ళు కదిలితే ఏదైనా స్పందిస్తాడు, కానీ నాలాంటి నాలాంటి మనిషి కష్టం. ఆయన అంటే ఒక అంతస్తులో ఉన్నాడు, ఆయన చెబితే ఏదైనా వింటాడు, ఆయన అడుగేస్తే ఏ కార్యమైనా చేస్తాడు. ఆయన నేను ఒకటేనా అని నీకు అనిపిస్తుందా? లేదా? అబద్ధం ఆడకుండా చెప్పు. ఎంతమందికి అనిపించిందో చేతులు ఎత్తండి. ఇదిగో షో చేయొద్దు. చాలాసార్లు రాలేదండి నీకు అట్టండి అనుమానం. అన్న ప్రార్థన చేసి తింటాడు, ఆయన దేవుని బిడ్డ కాబట్టి. నేను చేసి తింటాను, మరి నువ్వు దెయ్యం బిడ్డవా? నువ్వు దేవుని బిడ్డవా? ఒక్క మాట చెప్తాను నేను. అసలు ఇంకా చెప్పాలంటే, ఏ తండ్రి అయినా ఒక పెద్ద బిడ్డ, ఒక చిన్న బిడ్డ తనుకున్నారనుకో,
ఎదిగిన బిడ్డ పెద్ద బిడ్డని పెద్ద బిడ్డ మాట మాత్రమే వింటారా, చిన్న బిడ్డ మాట కూడా వింటారా? ఆ? అసలు ఇంకా చెప్పాలంటే ఎవరు ఎక్కువ ఇంట్రెస్ట్గా వింటారు? ఆ? అందుకే పేతురు గారు శిశువుల్ని పోలి ఉండమన్నాడు. అందుకే యేసయ్య మార్పు నుండి బిడ్డల వంటి వారిగండి అన్నాడు. అందుకే 8వ కీర్తనలో బాలుల యొక్కయో చంటి పిల్లల యొక్కయో స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపిస్తున్నావు అన్నాడు. నేను చెబుతున్నా, నువ్వు కొత్తగా వచ్చిన బిడ్డవైనా, ఈ రోజే వచ్చిన బిడ్డవైనా, కొత్తగా ప్రభువుని తెలుసుకున్న బిడ్డవైనా, నేను కాస్త అనుభవం కలిగిన వ్యక్తినైనా, నా ప్రార్థన ఎంత తీవ్రంగా వింటాడో నీ వచ్చిరాని ప్రార్థన, తెలిసి తెలియని ఆ దీన ప్రార్థన అంతకంటే సీరియస్గా వింటాడు. నేను ప్రయోగించిన విశ్వాసానికి ఎంత స్పందిస్తాడో, క్రొత్తగా ఉన్న క్రీస్తులో శిశువుగా ఎదుగుతున్న నీవు ప్రయోగించిన విశ్వాసాన్ని కూడా ఆయన అంతే గౌరవిస్తాడు. కాబట్టి బిడ్డలారా, మనం వెంబడిస్తున్న తండ్రి ప్రేమ గల తండ్రి. మన పసిబిడ్డలాగా ఉన్నామని త్రోసేడు, ఇంకా దగ్గరికి తీసుకుంటాడు. ఎదగాలని ఆశిస్తాడు. మన పరిణతిని కోరుకుంటాడు. స్వేచ్ఛగా మనం అడుగులేసి సాధించాలని కోరుకుంటాడు. ఎక్కడా మనల్ని బలవంత పెట్టాడు. ఇది ఎరిగి దేవుడు మన పక్షమును కదులినట్లు మంచి విషయాలను సాధించడానికి మనమే నడుం కడదాం, ప్రయోగం చేద్దాం, ప్రయోగిద్దాం. తప్పకుండా జయం మనదే. ఆమేన్. మీ అందరికీ ఈ విషయం అర్థమైందని నేను అనుకుంటాను. ఇప్పుడు రక్షణ పొందాలని ఎంతమందికి ఉంది? పరలోక రాజ్యంలో నేను చేరాలని ఎంతమందికి ఉంది? నీకు లేదా? ఉంది. చేతులు ఎత్తడం ఎంతమందికి ఉందో? ఉంది కదా? ఒక్క మాట చెప్పండి, యేసు ప్రభు మీ ఇంటికి వచ్చి బాప్తీసం ఇచ్చాడా, లేదా నువ్వు వచ్చావా? మీ ఇంటికి వచ్చామా, సుబ్బాయమ్మా ఏడన్నాదా బాప్తీసం ఇస్తుందా అని వచ్చి ఇచ్చాడా? ఏం దేశయ్యా నిద్ర వస్తుంది అంటే, లే లే ఇచ్చిదా నిద్రపోలే, నరకానికి బావోలే, బాప్తీసం ఇస్తారా అన్నాడా? ఎవరికన్నాడు చేశాడా? నమ్మి బాప్తీసం ముందు వాడు రక్షింపబడదు, నమ్మను వానికి శిక్ష విధింపబడను అనే మాట నీ చెవికి వచ్చేటట్టు చేశాడు. ఇప్పుడు ప్రయోగం ఎవరు చేశారు? నువ్వు చేసావు, యేసయ్య చేశాడా? ఎక్కడున్నావు, ఏ ఊరు నుంచి వచ్చావో వచ్చాడు కూర్చున్నావు. నువ్వు ప్రయోగం చేశావు, రక్షణలోనికి ఆయన నడిపించాడు. ప్రయోగం అంటే ఏంటి తెలుసా? మొదటి అడుగు నువ్వే వేసావు. ఏమని? నాకు రక్షణ కావాలి, రక్షకుడు కావాలి. ఈ విధంగా మొదటి అడుగు మన నుంచి పడితే తర్వాత అడుగులన్నీ ఆయన వేపిస్తాడు. కాబట్టి నిరాశ, నిరుత్సాహం, కృంగుపాటు అనేది దరిచేరనీయకుండా విశ్వాసాన్ని బట్టి ప్రయోగించండి. జయము లేండిగా హెంద్రాడు వెళ్ళిపోదాం లేండి. దొండపాడు, చీరాల, కొండవీడు, ఈపూరు 4 ప్రాంతాల్లో ఇప్పుడు ఈ లైవ్ని వీక్షిస్తున్న బిడ్డలు ఉన్నారు. మీ అందరికి కూడా వందనాలు. దొండపాడు రైట్. మీరు కూడా ఆలోచించండి. దేవుడు నీ ప్రార్థన వినే విషయంలో, నీకు జవాబులు ఇచ్చే విషయంలో, నీ విశ్వాసాన్ని గౌరవించే విషయంలో నువ్వు కొత్తగా వచ్చావా, సీనియర్ మోస్టవా అనేది చూడడు. నువ్వు క్రొత్తగా ఇప్పుడే క్రీస్తు దగ్గరికి వచ్చిన చిన్న బిడ్డలాగా నీ లైఫ్ ప్రారంభమైన నా తండ్రి గౌరవించి నీ ప్రార్థనకు, నీ విజ్ఞాపనకు, నీ విశ్వాస ప్రయోగానికి రెస్పెక్ట్ ఇస్తాడు. నువ్వు నిజంగా జయించాలి, అలవాట్లు మానుకోవాలి, పరిపూర్ణతలోకి రావాలని కోరుకుంటే ఖచ్చితంగా విడుదలిస్తాడు. నేను నిలబడమన్నా కానీ మాట్లాడమని లేదే. సరే మీరే ప్రసంగం చేసుకోండి, వెళ్తాం. మరి ఎందుకు మాట్లాడుకోండి. ప్లేట్లు బ్యాచ్ వెళ్ళారా? ఇవాళ వాళ్ళు వెళ్ళటానికి ఖాళీ లేదు అక్కడ. దేవునికి స్తోత్రం. లేచి నిలబడండి తల్లి అందరూ.
రక్షణ నాకు కావాలని అడుగు నువ్వు ముందుకేయాలా, లేకపోతే యేసయ్య నీ మెడకు తాడు గట్టి లాక్కొస్తాడా? నాకు రక్షణ కావాలయ్యా యేసయ్య అనుకుంటా నువ్వు పరిగెత్తుకుంటా వస్తే ఆయన కార్యం చేస్తాడు. నీ పిల్లలు బాగుండాలి, వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలని కోరుకున్నావు. మొదటి అడుగు నువ్వేం వేస్తున్నావో చూస్తాడు. వాళ్ళకి వాక్య బీజాలు నాటుతున్నావా, వాళ్ళకి భక్తి నేర్పుతున్నావా, అసలు నీ స్టెప్ నువ్వేం వేస్తున్నావో చూస్తాడు. ఒకవేళ నువ్వు నిజంగా నీ బిడ్డల్ని దేవుని కొరకు అలాగ సిద్ధపరుస్తుంటే ఆయన ఎంటర్ అవుతాడు, నీ బిడ్డల్ని అభిషేకించి ఆయన కొరకు రెడీ చేసుకుంటాడు. ప్రతి విషయంలో నీ కదలికను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఆయన. నువ్వు కదులు, ఆయన నీకు తోడై ఉంటాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్ చెప్పేది మా ఎట చూస్తా అది